ఫైట్ ఫైవ్ లో ఫస్ట్ స్టోరీ చూద్దాం. సీఎం రేవంత్ తో అలాగే భట్టి శ్రీధర్ బాబు భేటీ ముగిసింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ఇరువురు చర్చించారు. కాసేపట్లో కాలేజ్ యాజమాన్యాలతో మంత్రులు సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు కాలేజీల విద్యా వ్యవస్థ నాణ్యత ప్రమాణాలపై గతంలో కేసీఆర్ వేసిన విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ని పరిశీలిస్తున్నారు. బకాయిల చెల్లింపులపై సానుకూలంగా ఉన్నామని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సమ్మె విరమించాలని సీఎం కోరారు. కాలేజీలు యథావిధిగా నడిపించాలంటూ ఆయన సూచించారు. ఇక మరోవైపు పెండింగ్ లో ఉన్న ఫీ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలని వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్, డిగ్రీ, పీజీ ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే బంద్ ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే కళాశాలల యాజమాన్యాలతో చర్చలు జరపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, అసలు ఏం జరుగుతోంది? ఫీజు రియంబర్స్మెంట్ పై ఇప్పటికే నిన్న రాత్రి ప్రభుత్వంతో చర్చలు జరిపారు కాలేజీ మేనేజ్మెంట్స్. మరి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? నిన్నైతే విఫలమయ్యాయి, మరి కాసేపట్లో కూడా మీటింగ్ ఉండబోతోంది. ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? అంతేకాకుండా ప్రభుత్వం తగ్గే అవకాశం కనిపిస్తోందా? కాలేజ్ మేనేజ్మెంట్స్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయా? కాలేజీలకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో నిన్నటి నుంచి కూడా ఎడతెగని చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే సీఎం మంత్రులైనటువంటి బట్టి విక్రమార్క అదేవిధంగా శ్రీధర్ బాబుతో చర్చించారు. అసలు కాలేజీ యాజమాన్యాలు పెట్టినటువంటి డిమాండ్లు ఏంటి, వారికి ఎంత బకాయిలు ఉన్నాము, వాటిని చెల్లించేందుకు ఉన్నటువంటి మార్గాలు ఏంటి అన్నటువంటి అంశాల మీద చర్చించిన తర్వాత మనకి ఇప్పుడు లేటెస్ట్గా అందుతున్నటువంటి అప్డేట్స్ ప్రకారము ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబుతో కావచ్చు, ఉన్నత విద్యాధికారులు, ఆర్థిక శాఖ అధికారులంతా కూడా భేటీ అయ్యారు. అసలు కాలేజీలకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఎంత, టోకెన్లు జారీ చేసినటువంటి అమౌంట్లు ఎంత, వాటిని చెల్లిస్తే వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, వాటి చెల్లింపులో ఉన్నటువంటి రకరకాల ఏవైతే ప్రొసీజర్స్ ఉంటాయో అవి ఏంటి, ఏ రకంగా మనం చెల్లించేటువంటి ప్రపోజల్స్ ఉన్నాయన్నటువంటి అంశాలను కూడా ఆర్థిక శాఖ అధికారులతో చర్చిస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. అయితే కాలేజీ యాజమాన్యాలతో సమావేశం ప్రారంభం కావాల్సినప్పుడు కూడా ప్రస్తుతం ప్రభుత్వమే ఇంటర్నల్గా ఒక సమావేశం నిర్వహిస్తుంది. ఆ తర్వాత కాలేజీ యాజమాన్యాలను కూడా చర్చలకు పిలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నిన్నున్నటువంటి సెక్రటరియట్ సమీపంలోనే ఈ యొక్క కాలేజీ యాజమాన్యాలన్నీ కూడా ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయి. ఎప్పుడు కాలొస్తే అప్పుడు వెళ్ళి ఆ సమావేశంలో పాల్గొంటామంటూ కూడా కాలేజీ యాజమాన్యాలు చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం ముందు పెట్టినటువంటి డిమాండ్లు కనుక చూస్తే 4 ప్రధానమైనటువంటి డిమాండ్లను పెట్టారు. ఎందుకంటే దాదాపు 4.5 ఏళ్ల నుంచి తమకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. దాంట్లో గత ఏడాది వరకు రిలీజ్ చేసినటువంటి టోకెన్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి 1200 కోట్ల రూపాయలు రావాల్సింది. వాటిని ఈ దసరాలోపు చెల్లించాలన్నది ఒక ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ప్రధానమైనటువంటి డిమాండ్. ఆ డిమాండ్ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి కూడా ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా బంద్ పాటిస్తున్నాయి. దాంతోపాటు మిగతా బకాయిలు ఏవైతే ఉన్నాయో దాదాపు మొత్తం 8,000 కోట్ల బకాయిలు అని చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ 1200 కోట్లు కనుక ఈ దసరాలోపు చెల్లిస్తే మిగతా వాటికి సంబంధించి సగం అక్టోబర్ 31 వరకు, అదేవిధంగా మిగతా సగం డిసెంబర్ 31 వరకు, అంటే ఈ ఏడాది చివరి నాటికి మొత్తం బకాయిలు చెల్లించాలంటూ కూడా కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం ముందు ఒక ప్రతిపాదన ఉంచాయి. అయితే దీని మీద ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేస్తుంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో పేరుకుపోయినటువంటి బకాయిలు ఒక్కసారిగా చెల్లించడం అంటే అది ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక భారంగా మారుతుంది. ఆర్థిక శాఖకు సంబంధించి కూడా ఎలాంటి ప్రపోజల్స్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా వీటిని చెల్లించవచ్చు, ఏ మేరకు ఈ మంత్ చెల్లిస్తే నెక్స్ట్ మంత్కి ఇబ్బంది కాకుండా ఉంటున్నటువంటి అంశాలను ఆర్థిక శాఖ అధికారులతో పాటు ఉన్నత విద్యాశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రస్తుతం చర్చిస్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ యొక్క ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలను కూడా చర్చలకు పిలిచి వాళ్ళకు ఏ విధమైనటువంటి ప్రపోజల్స్ వాళ్ళ ముందు పెడతారన్నది కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మరి కాసేపట్లో జరగబోయేటువంటి చర్చల ఫలితంగానే రేపటి నుంచి ఈ యొక్క కాలేజీల బంద్ కొనసాగుతుందా లేదా అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఈరోజు ఉన్నత విద్యా సంస్థలు అంటే ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, బీఈడి, నర్సింగ్ లాంటి వృత్తి విద్యా కాలేజీలు మాత్రమే బంద్ అయ్యాయి. కానీ రేపటి నుంచి డిగ్రీ కాలేజీలు కూడా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో దాదాపు 10 నుంచి 15 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు కాబట్టి ఇటు ప్రభుత్వము ఇటు ప్రైవేటు కాలేజీలు రెండూ కూడా కొంత ఆచితూచి సంయమనం వ్యవహరిస్తూ చర్చలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో జరిగేటువంటి చర్చల్లోనే ఎలాంటి ఫలితం ఇవ్వబోతుంది, ప్రభుత్వం పెట్టేటువంటి ప్రపోజల్స్కు ఉన్నత విద్యా సంస్థలు యాక్సెప్ట్ చేస్తాయా లేదా అన్నది కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ విద్యాసాగర్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 15 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో పాలనలో మరింత వేగం పెంచాలని డిసైడ్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అందులో భాగంగా ఇటీవలే కీలక జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా అమరావతిలో 2 రోజుల కలెక్టర్ల సదస్సు చేపట్టిన ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రాధాన్యతలు, లక్ష్యాలపై వారికి మరోసారి దిశానిర్దేశం చేస్తున్నారు. తొలి రోజు లాజిస్టిక్స్, ఇన్ఫ్రా, స్వచ్ఛాంధ్రతో పాటు జిల్లాల్లో ప్రగతి, సంక్షేమం, అభివృద్ధిపై సమీక్ష చేస్తున్నారు. ప్రధాని, సీఎం తర్వాత కలెక్టర్లే
అత్యంత కీలకమై ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లా రూపురేఖల్ని మార్చడంలో వారిదే ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. పలు జిల్లాల్లో యూరియా కొరత నెలకొన్న నేపథ్యంలో కలెక్టర్ల సదస్సులో కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి. యూరియా వాడని రైతులకు బస్తాకి 800 రూపాయలు ప్రోత్సాహకం అందిస్తామని, దీనిపై త్వరలోనే విధి విధానాల్ని ప్రకటిస్తామన్నారు. యూరియా ఎక్కువ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందని, దీనిపై రైతుల్లో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత లేదని, అవసరమైతే డోర్ డెలివరీకి చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి. ఇప్పుడు యూరియా కానీ ఎవరైనా వాడకపోతే ఇప్పుడు వాడే కోటా చూసుకుంటాం. దాని మీద కానీ తగ్గించగలిగితే పర్ బ్యాగ్ 800 రూపీస్ సబ్సిడీ నేరుగా ఆ రైతుకి ఇస్తాం. రైతు కానీ టెనెంట్ ఫార్మర్స్ కానీ మీరు రాసుకోండి, మీరు ప్రమోట్ చేయండి. 800 రూపీస్ పర్ బ్యాగ్ యూరియా వాడకుండా కానీ తగ్గించుకోగలిగితే కన్జంప్షన్ ప్రస్తుతం ఉండదనిపోయినా కదా రాజశేఖర్. యూరియా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మీది. ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నాం, అది అవైలబిలిటీలో పెట్టాలి. వైసీపీ హయాంలో రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయం చేశారని, నేషనల్ హైవేల పనులు జరగకుండా ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండకూడదని సీఎం చంద్రబాబు అన్నారు. నేషనల్ హైవేల భూసేకరణకు కలెక్టర్లు సహకరించాలని, గుంతలు లేకుండా రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. లాస్ట్ 5 years చూసాం, ఆల్ రోడ్స్ అన్ని పాట్ హోల్స్. కొన్ని నేషనల్ హైవేస్ కూడా పనులు జరగకుండా ఇబ్బంది పెట్టారు. నవ్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్, మీరే చూస్తారు. ఆల్ నేషనల్ హైవేస్ నోబడి షుడ్ ఇంటర్వెన్. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. మీరు ఇక్కడ కలెక్టర్స్ ఆర్ హ్యావింగ్ ఏ రోల్. ల్యాండ్ ఎక్వేషన్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయాలి. స్టేట్ హైవేస్ కూడా పర్ఫెక్ట్గా తీసుకొస్తాం. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. పార్ట్ హోల్ అనే మాట ఏ రోడ్డు మీద ఉండడానికి వీలు లేదు. ఎవ్రీ రోడ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ మస్ట్ బి పర్ఫెక్ట్. జీఎస్టీ రేట్ల తగ్గింపు ఫలాలు ప్రజలకు అందేలా చూడాలని, ప్రతి షాప్లో రేట్ల తగ్గింపు వివరాలు ప్రదర్శించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. నెల రోజుల పాటు జీఎస్టీ రేట్ల తగ్గింపుపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. జీఎస్టీ కావచ్చు, కొత్తగా రిఫార్మ్స్ వచ్చాయి. జీఎస్టీ వల్ల ప్రజలకు లాభం వస్తుంది, రేట్లు తగ్గుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇక్కడ మీ అందరి మీద కలెక్టర్స్ మీద ఒక రోల్ ఉంది. ప్రతి ఒక్క షాపులో జిఎస్టీ రేట్ల యొక్క బెనిఫిట్ వాళ్ళకి రీచ్ కావాలి, బోర్డులు పెట్టాలి. నిన్నే ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు అది చేయాల్సిన అవసరం ఉంది. మేము కూడా అవేర్నెస్ కోసం ఒక 1 month ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాం, అది కూడా చేస్తాం. దాని బెనిఫిట్ కామన్ మ్యాన్కి రావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర అభివృద్ధిపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తమది పొలిటికల్ గవర్నెన్స్ అని మరోసారి స్పష్టం చేశారు. ఇటు రాష్ట్రంలోనే అటు కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వాల పాలన కారణంగా డబుల్ డిజిట్ గ్రోత్ సాధిస్తున్నామన్నారు. పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్. ఈరోజు మీరు చూస్తే హైయెస్ట్ గ్రోత్ రేట్ 10.5% ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం. కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది, హై ఉంది. అదే సమయంలో లాస్ట్ ఇయర్ 12% గ్రో అయ్యాం. 2047 వరకు 15% గ్రో కావాలని మన ఆలోచన. 7.5%కి 15% డిఫరెన్స్ మీరు చూస్తే 4.5 times CAGR. మామూలుగా గ్రో అయితే మీరు ఒక 10 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే, అదే మీరు 15% గ్రో అయితే 45 lakhs వస్తుంది. రైట్, 2 రోజుల కలెక్టర్ల సదస్సులో భాగంగా మొదటి రోజు హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధిని అడిగి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, అసలు ఏ అంశాలను చర్చించారు, ఎటువంటి దిశానిర్దేశం చేశారు బాబు కలెక్టర్లకు? అంటే 15 ఏళ్ల పాలన తర్వాత మొత్తం ఏదైతే ఈ కలెక్టర్లు కూడా దాదాపు 12 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ని మార్పులు చేసిన తర్వాత ఇది 4వ మీటింగ్. ఎందుకంటే ముందు 3 కలెక్టర్ల సమావేశాలు జరిగాయి. ఇది 4వ సమావేశానికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులంతా కూడా హాజరయ్యారు. అయితే చంద్రబాబు మొదటగా ఏదైతే అనగాని సత్యప్రసాద్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారో, తర్వాత ఆర్థిక శాఖ మంత్రి కూడా పయ్యావల కేశవ్ కూడా కలెక్టర్లని అలాగే స్థానిక ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడినట్టు పరిస్థితి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ల
కలెక్టర్లకు ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు ఉంది, మీరే ఈ రాష్ట్రాన్ని మార్చగలరు, మీరే ఆ జిల్లాని మార్చగలరంటూ కూడా మొదట చంద్రబాబు కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడి, సామాన్య ముఖ్యమంత్రిగా నేను ఏ రకంగా ఉన్నానో అదే సామాన్యంగా మీ కలెక్టర్గా మీరు ప్రజల్లోకి చేరుకోవాలి, ప్రజలకు కావాల్సింది వెనువెంటనే తీర్చే విధంగా కూడా జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి. అందుకే మీరు ఒక సీట్లో కూర్చోవడం కాదు, స్పాట్లో ఏం జరుగుతుంది అంటే మీ జిల్లాలో ఏం జరుగుతుంది అనేది మీరే స్పాట్కి వెళ్ళి చూడాలి తప్ప కార్యాలయాలకి మీరు దానికి కూర్చోవద్దు సీట్లలో అనేది మాత్రం స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సూపర్ 6లో భాగంగా చేసినటువంటి సంక్షేమాల గురించి చంద్రబాబు కొన్ని విషయాలు కూడా మాట్లాడిన నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీకి సంబంధించినటువంటి హాస్టల్లో ప్రత్యేకంగా అధికారులు అంటే జిల్లా కలెక్టర్లు నేరుగా వెళ్ళాలి, గిరిజన హాస్టల్ కానివచ్చు, సంక్షేమ హాస్టల్ కానివచ్చు, ప్రతి హాస్టల్లోనూ ప్రత్యేకంగా డ్రైవ్ పెట్టి మీరే నేరుగా వెళ్ళి అక్కడే వసతి ఉండి మీరే భోజనం చేసి అక్కడ ఉన్నటువంటి మొత్తం ఏదైతే డ్వాక్రాని ఏ రకంగా మనం తీర్చిదిద్దామో అదే రకంగా మహిళలు సాధికారిత ఏ రకంగా సాధించుకున్నారో అదేవిధంగా కూడా సంక్షేమ హాస్టల్కి సంబంధించిన రూపురేఖలు మొత్తం కూడా మార్చాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు యూరియాకి సంబంధించి ఎవరైతే రైతు తక్కువ యూరియా వాడతారో వారికి ప్రోత్సాహం కింద ఏదైతే కేంద్రం ఇస్తున్నటువంటి కొన్ని సంక్షేమాలు కానివచ్చు ప్రోత్సాహం కింద 800 రూపాయలు కూడా రైతులకు ఇచ్చేటువంటి బాధ్యత నాదంటూ కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. అలాగే ఆయా శాఖలకు సంబంధించినటువంటి సిఎస్లు కూడా మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి గ్రోత్ విషయాలు కానివచ్చు, జిఎస్టీ విషయాలు కానివచ్చు, ఆయా శాఖలకు సంబంధించి ఏదైతే రెవెన్యూ శాఖలకు సంబంధించి భూములు అక్రమంగా కానివచ్చు, ప్రైవేట్ భూములు రిజిస్ట్రేషన్ అక్రమంగా చేసుకున్న వాటిని నేరుగా రిజిస్ట్రేషన్ చేసే వీలు వెసులుబాటు, దాన్ని రద్దు చేసే వెసులుబాటు కూడా జిల్లా కలెక్టర్లకి అనగానే సత్యప్రసాద్ ఈ కలెక్టర్ల సమావేశంలో ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తంగా మొదటి రోజు జిల్లా కలెక్టర్కి సంబంధించి ఏ రకంగా మీ జిల్లాలో పని ఎలా ఉంటుంది, అలాగే ఆయా మంత్రులకు సంబంధించినటువంటి ఒత్తిళ్లు కానివచ్చు ఇతర మీ ఉంటాయి కాబట్టి మీరే నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి దాన్ని ఏ రకంగా సాక్రిఫైస్ చేసి ఏ రకంగా దాన్ని ఫలితాలు వచ్చే విధంగా కూడా జిల్లా కలెక్టర్ చేతుల్లోనే ప్రధాని సీఎం తర్వాత మీదే బాధ్యత అంటూ కూడా చంద్రబాబు కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడు కొనసాగుతుంది. రేపు రెండో రోజు కలెక్టర్ల సమావేశం కూడా కొనసాగుతుంది. RRR నోటిఫికేషన్ పై అభ్యంతరాలకు గడువు ముగిసింది. హెచ్ఎండిఏ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు చెప్పేందుకు చివరి రోజు కావడంతో హైదరాబాద్ అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయానికి క్యూ కట్టారు రైతులు. ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో తమ విజ్ఞప్తులు ఎవరు వింటారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూముల్లో నుంచి రోడ్డు వేయొద్దంటూ చిన్న రైతులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల చుట్టూ దాదాపు 364 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీనికోసం హైదరాబాద్తో పాటు మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి ఇలా మొత్తం 11 జిల్లాల్లో రీజనల్ రింగ్ రోడ్డుకి భూసేకరణ చేయాలని హెచ్ఎండిఏ కొత్త అలైన్మెంట్ మ్యాప్ని కూడా విడుదల చేసింది. సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మీకాంత్ లైవ్లో రెడీగా ఉన్నారు. లక్ష్మీకాంత్కి అభ్యంతరాలు చెప్పడం అంతా ముగిసినట్లేనా? అధికారులు లేరంటున్నారు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటున్నారు. ఏం జరుగుతోంది? ఏమైనా ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉందా ఈ గడువు? సో మొత్తం మీద ఇక్కడ పరిస్థితి చూస్తే దీనికి సంబంధించిన అధికారులు ఎవ్వరు కూడా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండి దగ్గర కనిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల రీజనల్ రింగ్ రోడ్డు దాదాపు 364 కిలోమీటర్ల విస్తీర్ణంలో వలయాకారంలో ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఛాలెంజింగ్గా తీసుకున్నాయి. దానికోసం 10,000 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో రైతుల భూములను మొత్తం కూడా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందులో భాగంగానే హెచ్ఎండిఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో రైతులకు సంబంధించిన భూములు తీసుకుంటుండగా మొత్తం ఒక అలైన్మెంట్ గీసి ఆ మ్యాప్ను రిలీజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మొత్తం కూడా తీవ్ర వివాదాస్పదమైంది. రైతులు ఈరోజు ఆఖరి గడువు హెచ్ఎండిఏ విధించడంతో ఇక్కడ మొత్తం కూడా రైతులు వచ్చి తమ అభ్యంతరాలను తెలపడానికి వచ్చారు. అలైన్మెంట్ మొత్తం కూడా వలయాకారంలో రింగ్ స్టైల్లో ఉండాలి, కానీ వంకర్ టింకర్లుగా ఇష్టానుసారంగా మార్చేస్తూ రీజనల్ రింగ్ రోడ్ను పెద్దలకు అనుకూలంగా మొత్తం కూడా ఏర్పాటు చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చాలామంది రైతులు చాలామంది గతంలో కూడా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది కదా, ఈరోజు రెస్పాన్స్ ఎలా ఉంది? 8 జిల్లాల రైతులం ఇక్కడ రోడ్డు మీద తిరుగుతున్నాం, పంట చేలలు తిరుగుతున్నాం, పట్టణాలు తిరిగే రోజులు వచ్చినాయి. దొరల పాలన కంటే ఇప్పుడు అంతకంటే ఎక్కువైపోయింది. మేము త్రిభువాల బాధితులు మాకు 2 సార్లు అలైన్మెంట్ చేశారు, వేరే కాడ ఇప్పుడు 3వ మాకు తెలియకుండానే సర్వే నెంబర్ ఇచ్చారు. సో ఇది ఈ విధంగా రైతులకు సంబంధించిన ఆవేదన. దాదాపు ఇప్పటి వరకు 2,000 మంది నిన్నటి వరకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఈరోజు మార్నింగ్ నుంచి దాదాపు 500 మంది రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతి పత్రాలు ఇచ్చారు. కానీ సరైన సమాధానం కింది స్థాయి అధికారులు ఎవరు ఇవ్వకపోవడంతో చివరికి జాయింట్ కమిషనర్ హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ శ్రీవత్సవ్ కొంతమందిని అలౌ చేసి ఇక్కడ సిటీ ప్లానర్ రవీంద్ర రెడ్డికి అప్పచెప్పి మొత్తం కూడా చూడాలని ఒక ప్రపోజ్ చేసినప్పుడు మాత్రమే వీళ్ళందరూ కూడా రైతులు ఆ టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి రవీంద్ర రెడ్డి అధికారితో మాట్లాడారు. కానీ ఇక్కడ
భూ నష్టపరిహారం పోతున్న రైతులకు డబల్ రేట్లు ఇవ్వాలి మార్కెట్ అనుగుణంగా. అదేవిధంగా అలైన్మెంట్ విధానంలో వలయాకారంలోనే సక్రమంగా ఉండాలి, వంకర్ టింకర్లుగా ఉండకూడదు, ఏకపక్షంగా వ్యవహరించకూడదు, రైతులకు అనుకూలంగా వ్యవహరించాలి. 2 రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమయపాలన కలిసి వచ్చే విధంగా, ట్రాఫిక్ మొత్తం కూడా సమస్యలు తీర్చే విధంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ రింగ్ రోడ్లో ఎలాంటి వివక్ష లేకుండా సక్రమంగా నిర్వహించి రైతుల కడుపు కొట్టకుండా వాళ్ళకి నష్టపరిహారం చెల్లింపు విధానంలో నష్టపోకుండా చూడాలన్నది ఇక్కడ రైతుల ప్రధాన డిమాండ్. రైట్ లక్ష్మీకాంత్. హైదరాబాద్ లో అక్టోబర్ 6న ప్రభుత్వ భూముల వేలం ఉండబోతోంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 18.67 ఎకరాల భూమిని వేలం వేయనున్నారు. ఒక్కో ఎకరా రిజర్వ్ ధర 101 కోట్లుగా నిర్ణయించింది సర్కార్. వేలంతో 2,000 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అక్టోబర్ 6న ఈ వేలం నిర్వహణకు టీజీఐఐసీ ఏర్పాట్లు చేస్తోంది. వేలంలో ఎకరా ధర 150 కోట్లు టచ్ చేస్తుందని అంచనాలున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సర్వే నంబర్ 83/1లో ప్లాట్ నంబర్ 19లో 11 ఎకరాలు, అలాగే ప్లాట్ నంబర్ 15A/2లో 7.67 ఎకరాలు వేలం వేయబోతోంది ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ ఫీజు 1,180 రూపాయలుగా నిర్ణయించింది. బిడ్ డాక్యుమెంట్ ఫీజు ఒక్కో ప్లాట్ కు 10 లక్షల రూపాయలు ఉంటుంది. జీఎస్టీ అదనం. బిడ్ దాఖలకు అక్టోబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చింది. ఇక అక్టోబర్ 4వ తేదీ వరకు ల్యాండ్ విజిటింగ్ కు సమయం ఇచ్చారు. అక్టోబర్ 6న మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వేలం వేస్తారు. హైదరాబాద్ లో మళ్లీ రియల్ భూ వచ్చేలా ఉంది. తాజా పరిణామాలను గమనిస్తూ ఉంటే ధరలు అమాంతం పెరగబోతున్నాయన్న అంచనాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్టోబర్ 6న జరిగే వేలంలో ఎకరా రిజర్వ్ ధరని 101 కోట్లుగా ప్రకటించింది ప్రభుత్వం. ఆ రోజు జరిగే వేలంలో ఎకరా ధర 150 కోట్ల రూపాయల వరకు టచ్ చేయబోతోందన్న అంచనాలు ఉన్నాయి. అంతకు మించి కూడా పలికే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్టోబర్ 6న జరిగే వేలంతో హైదరాబాద్ పేరు మరోసారి ప్రపంచవ్యాప్తంగా వినిపించనుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కేందుకు భారీ కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 18.67 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయబోతోంది. అక్టోబర్ 6న ఈ వేలం నిర్వహణకు టీజీఐఐసీ ఏర్పాట్లు చేసింది. సీనియర్ కరెస్పాండెంట్ ఏలేందర్ లైవ్ లోనే ఉన్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో. సో ఏలేందర్, దీనికోసం ఎంతమంది రిజిస్టర్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది, ఎంత ఆదాయాన్ని ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తోంది, అలాగే టీజీఐఐసీ చేస్తున్న ఏర్పాట్ల గురించి చెప్పండి. రైట్, అక్టోబర్ 6న నాలెడ్జ్ సిటీ దగ్గర ఉన్నటువంటి 18.67 ఎకరాలకు సంబంధించి ఈ వేలం జరగబోతుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొన్ని ఐటీ కంపెనీలతో పాటు కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ వేలంలో పాల్గొనే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఆదాయ వనరుల్లో భాగంగా దాన్ని ఆదాయాన్ని రాబట్టేందులో భాగంగా ఇలాంటి వేలానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఒక ప్రీబిడ్ సమావేశం జరిగింది ఇటీవల. ఆ సమావేశంలో కూడా అంతర్జాతీయకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీల ప్రతినిధులు, యాజమాన్యాలు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం నాలెడ్జ్ సిటీకి సంబంధించినటువంటి యొక్క భూమి, దాని యొక్క అడ్వాంటేజెస్ సంబంధించినటువంటి విషయాలపైన వారికి చాలా కూలంకషంగా వివరించినటువంటి నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలు చాలా వరకు ఈ వేలంలో పాల్గొనే అవకాశం లేకపోలేదని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ఎందుకంటే చుట్టూ హైటెక్ సిటీ, మధ్యలో కొంత ఖాళీ ప్లేస్ ఉంది. 18.67 ఎకరాలు అంటే చాలా వరకు ఐటీ కంపెనీలకు కావచ్చు, ప్రైవేట్ సెక్టార్కి చాలా అదొక హాట్ కేక్ లాంటిదని చెప్పుకోవచ్చు. అంటే చాలా రోజులుగా భూమి లేదని చెప్పేసి రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇటు ఐటీ కంపెనీ సెక్టార్ కావచ్చు, కొంతవరకు డల్గా ఉన్నటువంటి వ్యాపారం అంతా డల్గా ఉందని అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వేలం పట్టతో దాదాపుగా మరోసారి హైదరాబాద్ పేరు ప్రపంచ స్థాయిలో మరోసారి నిలబడే అవకాశం లేకపోలేదు. సో గత 2 ఏళ్ల క్రితం ఇలాంటి కోకాపేట్ కావచ్చు, బుద్వెల్ లాంటి ప్రాంతంలో ఈ వేలం పాట నిర్వహించినప్పుడు దాదాపుగా 6,000 కోట్ల వరకు కూడా ప్రభుత్వానికి ఆదాయం లభించింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆదాయ సమకూరణలో భాగంగా చాలా ప్లాన్స్ వేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ అంశం ద్వారా దాదాపుగా 2,000 కోట్లకు పైగానే ఆదాయం రావచ్చు అనేది ఆశిస్తుంది. సో దాదాపుగా ఒక ఎకరా రిజర్వ్ ధరనే దాదాపుగా 101 కోట్లకు సంబంధించి రిజర్వ్ ధరను పెట్టింది. ఎందుకంటే గతంలో ఈ కోకాపేట్కి సంబంధించి కావచ్చు, బుద్వెల్కి సంబంధించి కావచ్చు, దాదాపుగా 100 కోట్ల వరకు కూడా ఈ వేలంపాట్లో 100 కోట్ల వరకు కూడా రీచ్ అయింది. సో ఆ 100 కోట్లను దాటి ఇప్పుడు 101 కోటు రిజర్వ్ ధరనే ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దాదాపుగా తప్పకుండా 150-160 కోట్ల వరకు కూడా ఒక ఎకరా ధర పలికే అవకాశం లేకపోలేదు. సో అందులో భాగంగానే 18.67 ఎకరాలు కాబట్టి 2,000 నుంచి 3,000 కోట్ల వరకు కూడా ఈజీగా ఆదాయం రావచ్చు అనేది
ప్రభుత్వం ఆశిస్తుంది. దీనికి సంబంధించి 1వ తారీఖు వరకు కూడా బిడ్ దాఖలు చేసేయడానికి అవకాశం ఇచ్చింది. 4వ తేదీ వరకు కూడా ఎవరైతే ఈ బిడ్లో పాల్గొని ఈ ల్యాండ్ను దక్కించుకోవాలని చూస్తున్నారో అంతర్జాతీయ కంపెనీలు కావచ్చు, లోకల్గా ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, వాళ్ళంతా కూడా అక్టోబర్ 4 వరకు కూడా ఏ ప్లాట్ అంటే ఏ ప్లేస్ వాళ్ళకి అనుగుణంగా ఉంటుంది, ఎక్కడ ఏ వేలం సంబంధించిన ఏ బిడ్లో మనం పాల్గొనాలి అంశాలకు సంబంధించి కూడా వాళ్ళు తిరిగి సందర్శించేందుకు విజిట్ చేసేందుకు కూడా అవకాశం ఇచ్చారు. సో అక్టోబర్ 6వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ వేలంపాట ఉండబోతోంది. సో ఈ వేలంపాట ద్వారా దాదాపుగా 150 కోట్ల వరకు కూడా వేలంపాట ఎకరానికి వెళ్ళే అవకాశం లేకపోలేదని అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వేలం తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి మిగతా భూముల ధరలకు కూడా రెక్కలు వచ్చే అవకాశం లేకపోలేదు. సో దీనికి సంబంధించి ఒక హైదరాబాదే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోజుల నుంచి మార్కెట్ డల్గా ఉంది, రియల్ ఎస్టేట్ సరిగ్గా లేదు అని వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఈ వేలం అనేది అందరికీ ఒక బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది అందరూ భావిస్తున్నారు. సో దీనికి సంబంధించి రియల్టర్ కావచ్చు, అదేవిధంగా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఐటీకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఇటు వ్యాపార రంగాలకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఒక హాట్ కేక్ లాంటి ఈ అవకాశం కోసం చాలామంది వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. సో చూడాలి అక్టోబర్ 6న జరిగేటువంటి వేలం ఎంతవరకు ఏ స్థాయి వరకు ఎకరాకి ధర తీసుకెళ్తుందో అనేది వేచి చూడాల్సిన అవసరంగా చూడొచ్చు. రైట్ ఎలిందర్. ఇక మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పిల్లల ఫీజులే డ్రగ్స్ దందాకి పెట్టుబడిగా పెట్టాడు జయప్రకాష్. ఈ ఫార్ములా కొనడానికి స్కూల్ ఫీజుల్ని వినియోగించాడు. 2 లక్షల రూపాయలతో ఆల్ఫా జోలం ఎలా తయారు చేయాలి అనే ఫార్ములాని కొనుగోలు చేశాడు జయప్రకాష్. పరారీలో ప్రస్తుతం ఆ ఫార్ములాని అమ్మిన గురువారెడ్డి ఉన్నాడు. అతని కోసం ఈగల్ టీం గాలింపు చర్యలు చేపడుతోంది. బోయిన్పల్లి మేధా స్కూల్లో ప్రధాన సూత్రధారిగా ఉన్న జయప్రకాష్ తో పాటుగా ఉదయ్, సాయి, మురళిని కూడా ఇప్పటికే రిమాండ్కు తరలించడం జరిగింది. అయితే ఫార్ములా ఇచ్చిన గురువారెడ్డి మాత్రం పరారీలో ఉండడంతో అతడి కోసం ప్రస్తుతం ఈగల్ టీం గాలింపు చర్యలు చేస్తోంది. డ్రగ్స్ ఇష్యూతో ఇప్పటికే బోయిన్పల్లిలో ఉన్న మేధా పాఠశాలను సీజ్ చేశారు అధికారులు. అనుమతులు కూడా రద్దు చేసింది విద్యాశాఖ. మేధా స్కూల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతో స్టూడెంట్స్ ని వేరే స్కూల్స్ లో చేర్చేలా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ప్రణీత, స్కూల్ అయితే సీజ్ చేసేసారు, అలాగే అనుమతులు కూడా క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ ఇయర్ పిల్లలు స్కూల్ ఫీజులు కట్టేసి ఉంటారు, ఆ ఫీజులకు సంబంధించి ఏం చెప్తున్నారు, అలాగే తల్లిదండ్రుల డిమాండ్ ఏంటి? విద్యాశాఖ అధికారులు ఎవరైనా ఇప్పటి వరకు స్పందించారా? పిల్లల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారు? అయితే ఇప్పటి వరకు అఫీషియల్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు దీనిపైన ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ కేవలం నిన్న ఎప్పుడైతే వాళ్ళు సీజ్ చేసిన తర్వాత మొత్తం ఈ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలను వేరే స్కూల్లో జాయిన్ చేసుకునేలా చర్యలు చేపడతామని వాళ్ళు ఓన్లీ ఒక న్యూస్ అయితే వచ్చింది, కానీ దాని మీద ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే విద్యాశాఖ అధికారుల నుండి రాలేదు. సో ఇవాళ ఉదయమే యాజ్ యూజువల్గా చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని స్కూల్ వద్దకు వచ్చారు. కానీ అప్పటికే స్కూల్ని డిఓ సీజ్ చేసినటువంటి నేపథ్యం చూసి వాళ్ళందరూ కూడా షాక్కి గురయ్యారు. అండ్ సేమ్ టైం ఈరోజు ఎగ్జామ్ ఉందని నిన్న చాలామంది పేరెంట్స్కి కూడా మెసేజ్ వచ్చింది. సో దాన్ని కూడా బేస్ చేసుకొని ఇవాళ చాలామంది ఈ కేసు గురించి తెలిసినప్పటికీ స్కూల్ నడుస్తున్నటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా స్కూల్ వద్దకు వచ్చారు. కానీ ఇప్పటికే ఎడ్యుకేషన్ అధికారులు దాన్ని సీజ్ చేయడం, సో ఫర్దర్గా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా వేరే స్కూల్స్లో చేర్చుకునే విధంగా విద్యాశాఖ అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారో చూడాల్సింది. మొత్తం ఒక 130 మంది విద్యార్థులు ఈ స్కూల్లో మేధా స్కూల్లో చదువుతున్నారు. సో వాళ్ళందరి పరిస్థితి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది. ముఖ్యంగా 9th 10th చదివేటువంటి పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే 9th 10th అడ్మిషన్స్ అనేవి ఏ స్కూల్కైనా చాలా ప్రత్యేకంగా ఉంటాయి, చాలా కీలకం. సో ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు వాళ్ళు మిడిల్లో వచ్చేసి వేరే స్కూల్లో జాయిన్ కావాలన్నా సరే వీళ్ళు పేరెంట్స్ అంతా కూడా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో ఆ విషయంలో కూడా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే కొన్ని గైడ్లైన్స్ ఈ స్కూల్లో చదివేటువంటి విద్యార్థుల కోసం జారీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ సేమ్ టైం ఈ కేసు దర్యాప్తు విషయానికి వస్తే ఈ కేసులో మొత్తం కీలకంగా ఉన్నటువంటి జయప్రకాష్ గౌడ్ ఎవరైతే ఉన్నారో అతడికి ఫార్ములా అమ్మినటువంటి వ్యక్తి, ఈ ఆల్ప్రాజోలంని తయారు చేసేందుకు ఒక కెమిస్ట్ ఫార్మసిస్ట్ నుండి ఫార్ములాని జయప్రకాష్ గౌడ్ కొన్నారు. సో ఆ కొన్నటువంటి జయప్రకాష్ గౌడ్కి అమ్మినటువంటి వ్యక్తి గురువారెడ్డి కోసం ప్రెసెంట్ ఈగల్ టీం గాలిస్తుంది. అతడికి 2 లక్షల రూపాయలు చెల్లించాడు. సో ఈ డబ్బులంతా కూడా ఈ స్కూల్ పిల్లలు చెల్లించేటువంటి ఫీజులు ఏవైతే ఉంటాయో ఆ ఫీజుల రూపంలో వచ్చినటువంటి డబ్బులను ఇది డ్రగ్స్ దందాలో పెట్టుబడిగా పెట్టాడు. సో ఆ డ్రగ్స్ పెట్టుబడితోనే మొత్తం ఆ 2 lakhsకి ఫార్ములా తీసుకొని ఈ డ్రగ్స్ అంతా కూడా తయారు చేస్తున్నాడు. ప్రెసెంట్ గురువారెడ్డి కోసం ఈగల్ టీం గాలిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. ఇది